సపోజ్ ఇక్కడ మనం ఓన్లీ ఛార్జ్ గురించే మాట్లాడాం, ఇంకా మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎనర్జీ ఎంత స్టోర్ అయిందంటే వాట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత స్టోర్ అయింది ఎలా వస్తుంది? వాట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్? వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్? Q²/2cనా? అలా ఏదైనా రాయొచ్చు మనం. సో ఎనర్జీ స్టోర్డ్ U is equal to Q²/2c. ఆ క్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. U is equal to ఏమొస్తుంది? Q² అంటే సో Q02/2c into 1 minus e⁻t/RC whole square. Okay, this is the maximum energy. This quantity is the maximum energy U0. That is equal to U into U0 into 1 minus e⁻t/RC whole square. So U0 is the maximum energy that is stored. Then what about potential difference? Q equal to CV అంటే Q/C అనే. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏది అడిగినా సరే ఇంతే. సో పొటెన్షియల్ డిఫరెన్స్, సో V is equal to Q/C. సో Q/C అంటే V is equal to E into 1 minus e⁻t/RC. దిస్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇంకా ఏం అడిగినా ఇలాగే చేసుకుంటూ పోతుంటాడు, వాట్ ఎవర్ దే ఆస్క్. దెన్ RC is known as the, ఇక్కడ RC is known as the capacitive time constant. Capacitive time constant. RCని ఏమంటారంటే కెపాసిటివ్ టైం కాన్స్టెంట్. దీని యూనిట్స్ కూడా టైమే. ఎందుకు ఇక్కడ పైన ఏముంది? టైం ఉందా? కింద డెఫినెట్గా ఏముండాలి? టైమే ఉండాలి. టైంతోనే డివైడ్ చేస్తాం అంతే కదా, ఖచ్చితంగా టైం ఉంటుంది. సో RC విల్ హ్యావ్ ద టైమ్ డైమెన్షన్స్. RC యూనిట్స్ ఆఫ్ టైం. వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ RC అంటే సెకండ్స్, మినిట్స్, అవర్స్, ఇయర్స్ అట్లా. ఓకే, నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి డైరెక్ట్గా. And let's go for the discharging of a capacitor. ఇందాక చార్జ్ చేసేసినాం, then go for the discharging of a capacitor. Discharging of a capacitor. Okay, discharging of it. Now I have a capacitor. Which is fully charged. That means it has a charge. Sorry, it is of negative charge. Q0 అనే charge ఉంది already. So this is the situation, fully charged. At time t equal to 0, I have a charge of Q0. ఓకే, నౌ దీన్ని ఏం చేస్తారంటే, నౌ యూ కనెక్ట్ అక్రాస్ ఏ రెసిస్టర్. దీన్ని కనెక్ట్ చేద్దాం.
సో అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంటుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. లెట్స్ సే ఛార్జ్ ఇక్కడ Q, then it is sending a current I. Okay na? So charge will be decreasing. So we can write here I is equal to minus dq by dt. అంతే కదా, చార్జ్ ఇస్ డిక్రీజింగ్. అప్లై కేవీఎల్, ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి పోదాం, కేవీఎల్ అప్లై చేద్దాం. డ్రాప్ మైనస్ ఐఆర్ ఇలా పోతుంది, -2 ప్లస్ క్యూ బై సి విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి నాకేమొస్తుంది, ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి. కానీ ఐ ప్లేస్లో ఏం పెట్టచ్చు మనం, ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది నాకు, -r ఇంటూ dq బై dt ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి. అటు తీసుకెళ్ళండి. సో dq బై dt ఈజ్ ఈక్వల్ టు -q బై rc. క్యూనిట్ తీసుకురండి. dq బై q ఈజ్ ఈక్వల్ టు -dt బై rc. ఇంటిగ్రేట్ with proper limits. Okay, fine. Then integration of, so -1 by RC anyway constant, integration of dt. At time t equal to 0, it is already fully charged, Q naught. After some time, it has some charge Q. It is 1 by Q, log Q direct inka. So Q naught by Q, ఇది minus t by RC, direct రాసేసా ఇంకా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాద్దాం. log Q minus log Q naught is equal to minus T by RC. log A minus log B. log Q by Q naught is equal to minus T by RC. So Q by Q naught is equal to e power minus T by RC. Then it's Q is equal to Q naught into e power minus T. And then graph గీసామనుకో దీనికి. సో T వర్సెస్ Q గ్రాఫ్. ఇనిషియల్లీ Q నాట్, దెన్ అలా తగ్గుతూ వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ డికే అవుతుంటుంది కదా, తగ్గుతూ ఉంటుంది కదా. సో టైం t ఈక్వల్ టు 0, Q నాట్ అలా 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్స్ అలా 5 సెకండ్స్ లాంగ్ టైం t ఈక్వల్ టు 0, e పవర్ 0 is 1. సో Q నాట్, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0. ఈ బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి, e పవర్ 0 1, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ 0. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అలా 0 అంటే లాస్ట్కి ఇన్ఫినైట్ టైంకి ఇట్ విల్ బికమ్ 0. దెన్ అగైన్ r by c విల్ హ్యావ్ ద కాన్స్టెంట్, టైమ్ కాన్స్టెంట్స్. సో యాజ్ యూజువల్ ఎనర్జీ q² by 2c లేదా ½ cv², v ఈక్వల్ టు q by c, ఇవన్నీ కామన్ ఇంకా. సో ఇంతకుముందు కెపాసిటర్కి ఏ లాస్ అయితే అప్లై అవుతాయో అన్నీ అప్లికబుల్ అవుతాయి అన్నట్టు. So this is the way of charging a capacitor and discharging a capacitor. Okay, రాసుకున్న ఫైనల్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ అంతే. మనం దీన్ని ఎట్లా ప్రాబ్లమ్స్కి అప్లై చేయాలన్నదే ఇంపార్టెంట్ అంతే మనకి.